హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఈకేవైసీ తప్పనిసరి. నెల్లూరు నగరం సబ్ ట్రెజరీ పరిధిలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తప్పనిసరిగా ఈకేవైసీ ఈ నెల 15వ తేదీలోగా తమ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని సహాయ ఖజానాధికారి షేక్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీ శనివారం మరియు 11వ తేదీ ఆదివారం నెల్లూరు డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులకు ఈకేవైసీ నమోదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండవ శనివారం, ఆదివారాలు ప్రభుత్వ సెలవు దినములు అయినప్పటికీ తమ కార్యాలయం పనిచేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈకేవైసీ నమోదు చేయించుకునేందుకు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు కూడా పెన్షన్దారులకు ఈ విషయమై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు తప్పనిసరిగా ఈ నెల 15వ తేదీలోగా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.